హలో అండి అందరికి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ నాటుకోడి విత్ చిల్లుగార. మాక్సిమం ఫెస్టివల్స్ వస్తే అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ స్పెషల్ డిష్ కంపల్సరీ చేస్తారు. అది ఎలా చేయాలో నేను కూడా ఇప్పుడే అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. మీకు కూడా చూసి షేర్ చేద్దామనేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, చూసేయండి. ఈ గారెలను మేము బొబ్బరి పప్పుతో చేస్తున్నాము. 1 కేజీ బొబ్బరి పప్పును తీసుకుని నీట్గా క్లీన్ చేసి 3 to 4 hours సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ పొట్టు లేకుండా ఇలా చేసుకోవాలి. వాటర్ అన్నీ పోయేలా చూసుకోవాలి. ఇన్ కేస్ టైం లేదనుకుంటే ఒక క్లాత్ తీసుకొని అందులో ఈ క్లీన్ చేసిన బొబ్బరి పప్పు అంతా ఆ క్లాత్లో వేస్తే ఆ వాటర్ అన్నీ క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుదీనా, అల్లం, వెల్లుల్లి అండ్ కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ ముందుగానే కొంచెం పప్పు కూడా తీసేసి పెట్టుకోవాలి. అండ్ గారెలు క్రిస్పీగా రావడానికి మళ్ళీ తినేటప్పుడు మనకు కొంచెం క్రంచీగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇలా పచ్చిమిర్చిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి అన్ని, జీలకర్ర అన్నీ కూడా ముందుగానే గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఈ పప్పు వేసి రుబ్బుకోవాలి. ఆ తర్వాత అన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. నేను గారెలు క్లాత్తో వేస్తున్నాను. మీకు కావాలంటే కవర్తో కూడా వేసుకోవచ్చు. క్లాత్తో అయితే ఈజీగా తీసి ఆ మూకుల్లో వేయడానికి ఈజీ అవుతుంది అనేసి నేను ఇలా చేస్తున్నాను. పక్కన ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అలా చేయి తడుపుకుంటూ వేసుకుంటే ఇంకా గారెలు అనేవి మంచిగా వస్తాయి. ఇలా మరుగుతున్న ఆయిల్లో, వేడివేడిగా ఉన్న ఆయిల్లోనే గారెలు వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో అయినా తీసి సర్వ్ చేసుకోవడమే. ఆనియన్స్ ని కూడా ఇలా కచ్చాపచ్చాగా వేసుకోవాలి. నేను అది చెప్పడం మర్చిపోయాను. అంతే అండి, వేడి వేడి గారెలు రెడీ, చికెన్ రెడీ, ఇంకా తినేయడమే.